ఫస్ట్ ఓడిఐ విన్ తర్వాత టీమిండియా ఎలాగైనా సరే ఆ విన్ మొమెంటమ్‌ని కంటిన్యూ చేయాలని అనుకుంటుంది. మరోపక్క సౌత్ ఆఫ్రికా ఈ సెకండ్ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి సిరీస్‌లో ఎలైవ్‌గా ఉండాలని అనుకుంటారు. సెకండ్ ఓడిఐ రాయ్‌పూర్ వేదికగా ఆడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఒకే ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది. అది కూడా 2022లో అగైన్స్ట్ న్యూజిలాండ్ జరిగింది. ఆడిన ఒక్క మ్యాచ్‌లో పేస్ బౌలర్స్ ఎక్కువ వికెట్స్ తీశారని చెప్పొచ్చు. సో, రాయ్‌పూర్ వేదిక మీదగా చూసుకుంటే మ్యాచెస్ ప్లేడ్ 1 టీమ్స్ వన్ బ్యాటింగ్ ఫస్ట్ 0 టీమ్స్ వన్ వైల్ చేజింగ్ 1 యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 108. ఇక్కడ ఆడిన ఒక్క గేమ్‌లో ఇండియాయే గెలిచింది. వర్షం పడే ఛాన్సెస్ పెద్దగా ఏమీ లేవు. ఎన్ని యుగాలైనా ఇండియా టాస్ గెలిచే ప్రసక్తే లేదంటున్నారు ఇండియన్ కెప్టెన్స్. ఏ మ్యాచ్‌లో అయినా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్నింగ్స్ లేటర్ స్టేజ్‌లో డ్యూ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఓడిఐలో విజయం చివరంచుల వరకు వచ్చి పోరాడిన సౌత్ ఆఫ్రికాకి నిరాశే మిగిలింది. టీమ్ కాంబినేషన్స్ చూసినా సౌత్ ఆఫ్రికాది 2 చేంజెస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొన్న మ్యాచ్‌లో వాళ్ళ స్టాండింగ్ కెప్టెన్ అయిన ఏడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ బౌమాకి, అలాగే మహారాజ్‌కి రెస్ట్ ఇచ్చాము. సో, ఖచ్చితంగా వాళ్ళు ఈ మ్యాచ్‌లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఏడెన్ మార్క్రమ్, క్వింటన్ డికాక్, టెంబా బవూమా వాళ్ళ కెప్టెన్, మాథ్యూ బ్రెట్స్‌కి వాళ్ళ కన్సిస్టెంట్ ప్లేయర్, టోనీ డిజార్జీ, డివాల్డ్ బ్రేవిస్, మార్కో యెన్సెన్, కార్బిన్ బోష్, కేశవ్ మహారాజ్, నండ్రే బర్గర్. ఎంగిడీకి ఇంజ్యూరీ లేకపోతే ఇంగిడి ఆడతాడు. లేదా తన ప్లేస్‌లో బాట్‌మన్ ఆడతాడు. సౌత్ ఆఫ్రికాకి ఈ ఓడిఐలో వాళ్ళ మెయిన్ కెప్టెన్ తిరిగొస్తాడు కాబట్టి కెప్టెన్సీలో చేంజెస్ చూడొచ్చు మనము. అలాగే ఫస్ట్ ఓడిఐ గెలిచి ట్రాక్‌లోకొచ్చిన టీమిండియా ఈ మ్యాచ్‌లో మళ్ళీ అదే టీమ్‌తో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, వికెట్‌కి పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ కాబట్టి ఒకవేళ ఏమన్నా ఒక స్పిన్నర్‌ని డ్రాప్ చేసి తన ప్లేస్‌లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఆర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇండియాస్ ప్రాబబుల్ 11 చూస్తే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్ ఆర్ నితీష్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్ మన కెప్టెన్ అలాగే వికెట్ కీపర్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇండియా టీమ్‌లో చూస్తే రోకో మంచి ఫామ్‌లో ఉన్నారు కాబట్టి చేజింగ్ అయినా, ఫస్ట్ బ్యాటింగ్ అయినా వీళ్ళిద్దరి పార్ట్నర్‌షిప్ మీద మంచిగా డిపెండ్ అయ్యి ఉంది ఇండియన్ టీమ్ అనేది. వీళ్ళతో పాటు వీళ్ళ చుట్టూ ఉన్న యంగ్‌స్టర్స్ కూడా మంచిగా పెర్ఫార్మ్ చేస్తే టీమిండియా ఖచ్చితంగా సెకండ్ మ్యాచ్‌లో కూడా గెలిచేస్తుంది. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్ కొత్తగా వస్తే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.